జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 26 ధర్మరాజుకు మరొకసారి అర్జునుడు ధర్మ వివరణ అహింస గురించి చెప్పుట చూద్దాం. వైశంపాయన మహర్షి ఇప్పటికీ ధర్మరాజు ఒప్పుకున్నాడా, ఇంకెవరైనా చెప్పుతున్నారా అని అడిగేసరికి చెప్తున్నాడు వైశంపాయన ఋషి. రాజన్, ఇంకా ధర్మరాజు మెత్తపడలేదు. అర్జునుల వారు తన అన్నకు ధర్మము అహింసల గురించి మరలా బోధిస్తున్నాడు, వినండి. అర్జునుల వారు ధర్మరాజుకు దండనీతి గురించి వివరిస్తున్నారు. మహారాజా, నా జ్యేష్ఠభ్రాత, నా మాట ఒక్కసారి వినండి. రాజు అనేవాడు కఠినంగా ధర్మ పరిపాలన చేయకపోతే, కఠినంగా దండనీతిని అమలు చేయకపోతే ఆ రాజ్యంలో ధర్మము పెచ్చు పెరగదు. రాజు సమర్థుడు కాక దండనీతిని శాస్త్రం ప్రకారము నిర్వహించకపోతే ఆ రాజ్యములో అధర్మపరులు పెరిగిపోతారు. ఆ రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయి సన్యాసులు కూడా అధర్మాలు చేస్తారు, అక్రమాలు కూడా చేస్తారు. దేశంలో ఉన్నటువంటి బలమైన వారు బలహీనుల యొక్క ధనాన్ని, స్థూలమాన ప్రాణాలను, పేదవారి ఆస్తులను దోచుకుంటారు, బలహీనులను పీడిస్తారు. ఇది తప్పక జరుగుతుంది. ఎప్పుడు రాజు అనేవాడు బలహీనుడై దండనీతిని సక్రమంగా బలంగా ఉపయోగించకపోతే. రాజు బలహీనుడైతే ప్రజల యొక్క ధనమానములే కాక వారి భార్యలను కూడా బలవంతులు ఎత్తుకొని పోయి అనుభవిస్తారు. ఇది పెద్ద క్రూరమైనటువంటి అధర్మము. తద్వారా వచ్చే పాపములో భాగం ఆ రాజుకి చెందుతుంది. గనుక దండనీతిని హింసగా భావించరాదు. దండనీతిని తప్పక రాజు అమలు చేయాలి. సర్వ ప్రజలను సమన్యాయంతో రాజు పాలన చేయాలి. బలవంతుల నుండి బలహీనులను కాపాడాలి. అయితే అక్కడ బలహీనులను బలవంతులు అధర్మంగా పీడిస్తున్నారని అన్నప్పుడే అక్కడ రాజు జోక్యం చేసుకోవాలి. ఆటవిక రాజ్యం వల్లే బలవంతుల బలహీనులను పీడించుట, దండించుట, శిక్షించుట చేయకూడదు. అలా చేస్తే రాజు ఆ విషయంలో తప్పినవాడవుతున్నాడు. రాజుకి విధి ఏమిటి? ప్రజల యొక్క ధనమాన ప్రాణములు కాపాడడం కదా. మరి బలవంతులు అలా బలహీనులను హింస చేస్తుంటే రాజు ఊరకుంటే ఇంకా ధర్మం ఎక్కడున్నది? అప్పుడు అరణ్యాలలో ఉండే జంతువుల యొక్క ధర్మం ఇక్కడ సమాజంలో కూడా ఏర్పడుతుంది. బలవంతమైన జంతువు బలహీనమైన జంతువును భక్షిస్తుంది. అలా ఇక్కడ కూడా బలవంతుడు బలహీనుడిని భక్షిస్తే ఎలా మహారాజా? అప్పుడు జనావాసాలకు, అరణ్యాలకు ధర్మంలో భేదం ఏముంటుంది? నాగరికత ఏమున్నది చెప్పండి. మహారాజా, మీకు తెలుసు చరిత్ర. దుర్మార్గులైన రాక్షసులను, ఇతర మానవులను శ్రీ మహావిష్ణువు, పరమశివుడు ఎలా అవతారాలు ధరించి వారిని శిక్షిస్తున్నారు, ధర్మాన్ని రక్షిస్తున్నారు మీకు తెలియనిదా? అది హింస అంటే ఎలా? అది హింస కాదు, ధర్మ సంస్థాపన. అందుకే కదా నారాయణుడు, పరమశివుడు దైవములై విశ్వాన్ని పాలన చేస్తున్నారు. ఉచితమైన హింస, ధర్మబద్ధంగా జరిగే హింస కాదని కదా ధర్మశాస్త్రములు నొక్కి ఒక్కానిస్తున్నవి. మానవులు వృక్షాల నుంచి కోసుకొని తినే పండ్లు, కాయలు, ఆకులు, వేళ్ళు మరి హింసతో ఆ వృక్షములు బాధపడడం లేదా? అలా మానేస్తున్నాడా మానవుడు తినకుండా? మానవుడు తినే ఆహారంలో, తాగే నీటిలో సూక్ష్మజీవులు లేవా? అవన్నీ మరణించట్లేదా మానవుడు భుజించడం వలన? అంత మాత్రాన మానవుడు భోంచేయకుండా ఉంటున్నాడా? నీరు తాగకుండా ఉంటున్నాడా? అది కూడా హింసయే అంటే ఇంకా మానవాళి ఈ భూమిపైన మనగలదా? ఇంకా అరణ్యాలలో ఋషులు, మునులు, అరణ్యాలలో గల
ఆ చెట్లకు పండిన పండ్లు, ఆకులు, వాటి దుంపలు భుజించి జీవనాన్ని కొనసాగించట్లేదా? తపస్సు చేసుకోవట్లేదా? అది కూడా హింస అనుకుంటే అక్కడ మునులు ఋషులు జీవించగలరా? వారి తపస్సును వారు చేయగలరా? మరి బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ సృష్టిలోనే ధర్మం ఉన్నది కదా. పెద్ద జీవులు చిన్న జీవులను భుజిస్తున్నాయి కదా. వాటి ఆహారంగా చిన్న జీవులను బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు కదా. మరి అది హింస అంటే ఎలా? మరి క్షత్రియులు, రాజులు, ఋషులు చేసే యజ్ఞ యాగాదులలో పలు జంతువులను బలిస్తున్నారు. ఆ యజ్ఞ యాగాలలో హింస జరుగుతున్నది. అది హింస అంటే ఇంకా యజ్ఞ యాగాదులు చేయగలరా? అది హింస కాదు అని వేదములు చెప్పలేదా? అలాగే నీవు కూడా నీ తమ్ముడితో కలిసి దుష్ట కౌరవులను యుద్ధములో, వారు కోరుకున్న యుద్ధములో వారిని సంహరించి రాజ్యాన్ని సంపాదించుకున్నాం. ఇందులో హింస ఏమున్నది? ఇది మనకు ధర్మమే కదా. ఇది యోగ్యమైన అనుమతించబడిన హింసగా నీవు భావించాలి. ఇది అధర్మము కాదు. వైశంపాయన మహర్షి అర్జునుల వారు చెప్పినది ధర్మమే కదా. చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్పండి, వినాలని ఉంది అని అన్నాడు జనమేజయుడు. అలాగే మహారాజా, వినండి చెప్తున్నాను అన్నాడు వైశంపాయనుడు. అన్నా ధర్మరాజా, యుద్ధములో క్షత్రియులు ఒకరినొకరు సంహరించుకునుట ధర్మమే, అది హింస కాదు. యజ్ఞ ఏకాదులలో ఇచ్చే బలులు కూడా హింస కిందకు రావు. అలాగే రాజులు తప్పులు చేసిన వారిని, అధర్మపరులను శిక్షించును, అది హింస కిందకు రాదు. ధర్మ సంస్థాపనలో భాగంగా, రాజ్య పాలనలో భాగంగా విశ్వానికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు రావడానికి కోసమని రాజులు కానీ ఋషులు కానీ చేసే యజ్ఞ యాగాదులు, ఇతర హింసలకు కూడా అవి హింసలు కావు. అవన్నీ కూడా అహింసలుగానే భావించాలి. అది ఏ ధర్మ సూక్ష్మం. ఈ విషయంలో సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు, వేదములు, ధర్మశాస్త్రములు నొక్కి వక్కానిస్తున్నవి. మీకు తెలుసు కదా. చిన్నపాటి అధర్మం చేసి అయినా, చిన్నపాటి అసత్యం చేసి అయినా, చిన్నపాటి హింస చేసి అయినా విశ్వానికి ప్రయోజనం కలిగించే పెద్దదైన ధర్మాన్ని కాపాడుటయే ధర్మం. అది ఏ ధర్మ సూక్ష్మం. అందు జరిగే చిన్నపాటి హింసలు, అసత్యాలు అవన్నీ అధర్మాలు కావు అని కదా మనకి ధర్మ సూక్ష్మములు తెలిసినటువంటి ఋషులు, మునులు, వేదములు చెప్తున్నవి. ఇలా ధర్మాన్ని కాపాడకపోతే నేటి ప్రజలకు కానీ రానున్న తరాల ప్రజలకు కానీ ధర్మం పైన నమ్మకం ఏర్పడుతుందా? ధర్మం పైన వారి నమ్మకం పోతే ఇంకా ఈ లోకం మనగలుగుతుందా? బీదవారు, బలహీనులు, స్త్రీలు, వృద్ధులు ఈ సమాజంలో జీవించగలరా? వారికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత రాజుదే కదా. అందుకనే ధర్మ సంస్థాపనలో భాగంగానే దుష్టులైన, అధర్మపరులైన ఆ కౌరవులను మనం ధర్మంగా సంహరించాం. వారికి సహకరించేటువంటి, అంటే అధర్మపరులకు సహకరించిన భీష్ముల వారిని, ఇంకా ద్రోణాచార్యుల వారిని, ఇతర రాజన్య సమూహాలను మన యుద్ధంలో సంహరించి ధర్మ సంస్థాపనయే చేశాం. ధర్మం ఇటువైపు ఉన్నది అంటే ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో అందరూ అధర్మపరులే. అధర్మపరులకు వంత పాడుతూ వారికి సహాయంగా యుద్ధానికి వచ్చిన వారిని కూడా అధర్మపరులుగా భావించి మనం సంహరించవలసిందే. ఇదే కదా యుద్ధ నియమం. అందుకనే బాహ్లిక, భూరిశ్రవ, సోమదత్త లాంటి మంచివారిని కూడా యుద్ధంలో సంహరించాం. కారణం ఏమిటంటే వారు దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరుల పక్కన యుద్ధం చేశారు గనుక. అందుకనే మనం వికర్ణుడిని కూడా సంహరించాం. అతడు మంచివాడే, కానీ అధర్మపరుల పక్షాన్ని యుద్ధం చేశాడు గనుక అతడు కూడా నశించిపోయాడు. మహారాజా, ధర్మరాజా, ఒక కులస్త్రీ మహారాజ్ఞి ద్రౌపది. ఆమెను
బహిష్ట సమయములో జుత్తు బట్టి ఈడ్చుకొని 100 మంది ఉన్న సభకు తీసుకొచ్చారు ఆ కురు కుమారులు. ఆమెను బట్టలు ఇప్పి చూడాలని కూడా అనుకున్నారు ఆ కురు కుమారులు, వారి మిత్రులు. ఆమెను వేశ్య అని కూడా నిందించారు ఆ కురు కుమారులు, వారి మిత్రులు. మర్చిపోయారా? అట్లాంటి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులను చిన్నపాటి అధర్మాలు చేసైనా మనం సంహరించాము. ఎందుకంటే పెద్దదైన ధర్మాన్ని కాపాడడం కోసం వారిని మనం సంహరించక తప్పలేదు. ఆ సంహరణలో చిన్నపాటి అధర్మాలు జరిగి ఉండవచ్చు, నేను కాదనను. కానీ పెద్దదైన ధర్మాన్ని మనం కాపాడగలిగాం. ధర్మ సంస్థాపనలో మనం భాగమైనాం. అలా మనం చేయకపోతే అధర్మం చేసిన వారు ఘనంగా ఉన్నారు, అధర్మం చేసిన తప్పు లేదు అని అనుకునే ప్రమాదము ఈ తరాలకు రానున్న తరాలలో ఉంటుంది. ప్రజలు అలా వారిని నమ్మితే ఇంక అధర్మాలు చేయక మానుతారా? కనుక అధర్మపరులు తప్పక శిక్షింపబడాలి. అది ఏ ధర్మము, ధర్మ సూక్ష్మము. ఇలా ధర్మ సూక్ష్మముతో మనం శత్రువులను సంహరించాం. ఎందుకంటే వారు చేసిన పాపములు మేరు పర్వతంతో సమానమైన పాపాలు చేశారు. అంత ఎత్తుగల, ఆ కొండంత ఎత్తుగల పాపాలు వారివి. మనం చిన్నపాటి పాపాలు చేసైనా, హింస చేసైనా సరే అంతటి పెద్ద కొండంత పాపాన్ని మనం తుంచాలి, అరికట్టాలి. సమాజంలో ధర్మంపై నమ్మకం కలిగించాలి. అప్పుడే కదా ఈ సమాజము ధర్మంగా పరిడిగులుతుంది అని చెప్పుకొచ్చాడు అర్జునుడు తన అన్న ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.